హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు అయితే మనం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన వికలాంగులకు ఇవ్వబోయే ఇళ్ళ దగ్గరకైనా వచ్చారనమాట. లాస్ట్ టైం అయితే ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనకైతే ఒక కామెంట్ చేశారు, బ్రో వికలాంగులకు కూడా ఇల్లులు ఇస్తారంట, మరి ఏ ఇల్లులు ఇస్తారని చెప్పేసి కామెంట్ పెట్టారనమాట. మనకి వికలాంగులకు సంబంధించి మనకి వచ్చి 2 BHK పైన ఉండడానికి ఒకళ్ళు, కింద ఉండడానికి ఒకళ్ళు అయితే ఈ ఇల్లు అయితే ఇస్తున్నారు. అది కూడా వచ్చేసరికి చాలా ప్రాంతాలలో చేసి పెట్టారు. కానీ ఇప్పుడు మనం వచ్చేసరికి ఇది ప్రతాప్ సింగారం దగ్గర అనమాట. ప్రతాప్ సింగారమే. అవతల సైడ్ ఏమో డబుల్ బెడ్రూమ్ ఉంటాయి, మామూలుగా ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారనమాట. ఇతల సైడ్ వచ్చేసరికి మనకి వికలాంగులు ఎవరైతే ఉంటారో అనేది వీడియో వస్తుందా, వికలాంగులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఒకసారి లోపల కూడా మీకు వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా కట్టారు ఏందని చెప్పేసి. ఎవరైతే ప్రతి ఒక్కరు అర్హులు ఉంటారో వాళ్ళకైతే కేటాయించడం జరుగుతుంది. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ఒక విన్నపం, లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే ఇవైతే మొదలుపెట్టారు, మన ఎలక్షన్ వచ్చినప్పుడు అయితే ఎక్కడెక్కడ పనులు అయితే ఆపేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చెట్లతో పాటు ఈ ఇల్లు ఖరాబ్ అయిపోతున్నాయి. ఇక్కడ ఈ స్థావరం వచ్చేసరికి మనకి ఈ మందు తాగడానికి చిన్న ఏదైనా పనులు చేసుకోవడానికి తప్పితే ఏం పనులు పనికి రాకుండా అయిపోయాయి అనమాట. ఇలా వదిలేసే పనులు పేద ప్రజలకి ఇస్తే ఎంతో అంత ఉపయోగంగా ఉంటుంది. కొంతమంది మనకి కామెంట్ చేస్తున్నారు, ఇంటి కిరాయి కట్టుకోలేకపోతున్నాం బ్రో మాకు అని చెప్పేసి, బియ్యానికైనా మనకి ఏదైనా కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే అర్హులు ఉంటారో వీళ్ళంత తొందరగా అయితే